ఎప్పుడైనా ఓ స్టోరీ ఒక లైన్లో చెప్పాలి, 2 లైన్స్లో చెప్పాలి. అదే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ 2 మినిట్స్లో విన్నది ఓకే చేసింది, చేద్దాంరా అని చెప్పాను. నిజంగా చెప్పావా? నిజంగానే చేద్దాంరా అని చెప్పాను. అది ఇలా వచ్చింది. వాడు నా కొడుకే, వీడు నా కొడుకే. జెండాపై కపిరాజ్ చేయగానే ధనరాజుని ఫస్ట్ చూశాను నేను, ఆల్మోస్ట్ 12 years ముందు. వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళాడు. యాక్ట్ చేసేసి మన వెనకాల వచ్చి నిలుస్తాడు. చూస్తాను, నువ్వేలా చూసావు? నా ఎప్పుడు నేను మానిటర్ ఊరిని చూడడానికి అలో చేయను. చూసి ఏం చేయరు, వెళ్ళండి అలా చెప్పేస్తా. వీడు మాత్రం వచ్చి వెళ్ళినా చూసి క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ నన్ను చూసినవాడిని అన్నాన్ని పిలిచినవాడు వాడు. ఆ ఫిలిం అయ్యింది. అయిన తర్వాత అప్పుడప్పుడు టచ్లో వస్తాడు. ఎప్పుడు నేను వాణి కోసం ఏది అడగట్లేదు ఇప్పుడు వరకు. ఎవరా వాడు తీసుకొస్తాడు, అన్న వానికి ఇది చేయాలి, వీనికి అది చేయాలి. అలా శివాన్ని తీసుకొచ్చారు. శివాన్ని తీసుకొచ్చి, అన్న స్టోరీ విన్నాను, నువ్వు విను, ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుండు. శివ స్టోరీ చెప్పారు. చెప్పిన వెంటనే ఓకే చేద్దాం, అదిదా విమానం. ఇప్పుడు కూడా శివ చెప్పారు, సార్ స్టోరీ రాసేసాను, ఎవరు నా దగ్గర స్టోరీ అడగట్లేదు, హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, నువ్వు నా దగ్గరనే రావాలి, రా నువ్వు. ఎందుకంటే స్మాల్ ఫిల్మ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయాలంటే చాలామందికి భయం. ఫస్ట్ దానికి చాలా పని చేయాలి. సినిమాను మనం గట్టిగా పట్టుకుంటే సినిమా మనం వదలదు, మనం అది కూడా గట్టిగా పట్టుకుందాం. ధైర్యంగా ఉండండి. ఓకే, ఇదే ధనరాజ్ వీళ్ళు వచ్చి అన్నని పిలిచినవాడు నాన్నని పిలువని స్టార్ట్ చేశాడు. నా కొడుకు అయిపోయాడు. ధైర్యంగా ఉండరా, చాలా మంచి సినిమా చేసుకున్నావు, చాలా సిన్సియర్గా చేసుకున్నావు, ఏం భయపడద్దు. మనం లేకపోవచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ ఉండు, పిల్లలు చూస్తారు, పిల్లలు చూస్తారు. మా నాన్నగారు మంచి సినిమా చేశాడు అలాని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు.